ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ వేగంగా కొనసాగుతుందన్నారు ఎమ్మెల్యే వంశీకృష్ణ. ప్రభుత్వం పెట్టిన డెడ్ లైన్ ప్రకారం రెస్క్యూ ఆపరేషన్ ఫినిష్ చేస్తామని చెబుతున్నారు. వాటర్ మొత్తం తీసేస్తామని, టీపీఎం మిషన్ ప్లాస్మా కట్టర్తో కట్ చేస్తున్నామని తెలిపారు. రేపటి వరకు రెస్క్యూ ఆపరేషన్ పూర్తి చేస్తామంటున్న ఎమ్మెల్యే వంశీకృష్ణతో మా ప్రతినిధి రాణా ఫేస్ టు ఫేస్. రోజు రెస్క్యూ ఆపరేషన్ వేగవంతంగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క ఎంటైర్ రెస్క్యూ ఆపరేషన్ ఏ విధంగా జరుగుతుందని పరిశీలించడానికి అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ గారు వచ్చారు. సార్, ఏంటి మీరు మొత్తం చూస్తున్నారు, జరిగిన సంఘటన రోజు నుంచి ఇప్పటి వరకు సంఘటనా స్థలంలోనే ఉన్నారు మీరు, ఏంటి ఇవాళ డెవలప్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి? ప్లాస్మా కటర్స్ తోటి ఈ బ్రోకెన్ టీబీఎం ఏదైతే తెగిపోయిందో దాన్ని మొత్తం క్లియర్ చేయడం జరిగింది. ఇప్పుడు డీవాటరింగ్ మొత్తం టోటల్గా కంప్లీట్గా డీవాటరింగ్ అయిపోయింది. తర్వాత మడ్ కూడా మనకు లోకోమోటివ్ నుంచి బయటకు వస్తూ ఉంది. ఇక మూడవ అంశం ఏంటంటే మనకి ఈ కన్వేయర్ బెల్ట్ ఏదైతే ఉందో దాని రిపేర్ ఇంకా 1 అవర్లో మొత్తం అయిపోయింది. దాన్ని కూడా స్టార్ట్ అయ్యాయి. సార్, ఎక్కడి నుంచి అది మొత్తం అది పాడైపోయింది సార్? కన్వేయర్ బెల్ట్ అన్నది కన్వేయర్ బెల్ట్ మనకు 50 మీటర్స్ మనకు 50 మీటర్స్ ఎండ్లో 50 మీటర్ డిస్టెన్స్ టీబీఎం మిషన్ వరకు టీబీఎం హాఫ్ ఆఫ్ ది టీబీఎం మిషన్ 120 మీటర్స్, ఇది ఓన్లీ 50 మీటర్సే. సో 50 మీటర్స్ వరకు పోయింది. దాన్ని రిపేర్ చేస్తూ ఉన్నారు. 1 గంట లోపల ఇప్పుడే నేను అక్కడ దానికి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ దీపక్ గారు ఉన్నారు, మడికి తెలుసుకున్నాం. 1 అవర్లో అది స్టార్ట్ అవ్వబోతూ ఉంది. పర్ అవర్ 800 టన్స్ వస్తుంది. ఈ రకంగా 12 అవర్స్లో మొత్తం రెస్క్యూ ఆపరేషన్ కంప్లీట్ కాబోతుంది. వాళ్ళు ఇన్సైడ్ ఎవరెవరు వాళ్ళందరూ కూడా బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ 200 మంది పనిచేస్తూ ఉన్నారు. ఒక్కొక్క టీము, ఒక టీం 60 మంది, 4 టీములు, ఈ రకంగా 200 పైన ఇవాళ ఈ రెస్క్యూ ఆపరేషన్ ఏదైతుందో దాంట్లో అందరూ ఇన్వాల్వ్ అవుతారు. ముఖ్యంగా సింగరేణి కానీ, లేకపోతే ఎన్డీఆర్ఎఫ్ కానీ, ఎస్డీఆర్ఎఫ్ కానీ, ఆర్మీ కానీ అందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు. ఇవాళ ఇక్కడ దాదాపు 250 మంది రెస్క్యూ ఆపరేషన్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. త్వరగా యుద్ధ ప్రాతిపదికన ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. త్వరలోనే మనకు రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. సార్, ఎట్లా ఇప్పుడు మొన్నటి వరకు వాటర్ అన్నారు, ఎక్కువగా ఉందన్నారు, తర్వాత బురద అన్నారు, ఈ డెబ్రిస్ సెగ్మెంట్స్ ఎక్కువగా అయిపోవడం వల్ల లోపలికి వెళ్ళలేనటువంటి సిచ్యువేషన్ అని చెప్తున్నారు. ఇప్పుడు ఎట్లా వెళ్ళగలుగుతున్నారు? అక్కడ వరకు అంతవరకు ఎండ్ వరకు వెళ్ళగలుగుతున్నారు. ఇప్పుడు మనకు ఉన్నది ఏంటంటే ఆ మడ్ ఏదైతే ఉందో దాన్ని తీసుకురావడమే తర్వాయి. సో ఆల్మోస్ట్ ఆ ప్లాస్మా కట్టర్స్ తోటి నిన్న సాయంత్రం నుంచి అదంతా కట్ చేయడం జరిగింది. ఆ బ్రోకెన్ టీబీఎం మిషన్ మొత్తం కట్ చేసి లోపలికి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు యాక్సెసిబిలిటీ ఎండ్ వరకు ఉంది. కాబట్టి ఇంకొకటి ఏంటంటే మనం మండు తీయడం ఒకటే తర్వాయి. అంటే ఇప్పుడు టీబీఎం మిషన్ అక్కడ చిక్కుకోవడం, దానిపైన పెద్ద ఎత్తున బురద మట్టి అంతా ఇది అయిపోయిందంట. ఎట్లా కటింగ్ చేసిన తర్వాత మొత్తం తీసేస్తారా, లేకపోతే ఎట్లా ఉంటుంది? మనకు ఎక్కడైతే బ్రోకెన్ టీబీఎం వచ్చి కొంత దూరం వచ్చింది ఆ పార్ట్ను మొత్తం కట్ చేశారు. ఆ మిగతా సైడ్ నుంచి కూడా కట్ చేస్తూ ఉన్నారు. ఆ ఫ్రంట్ ఎండ్ ఏదైతే ఉందో దాని వరకు రీచ్ కాగలిగారు పైనుంచి, ఆ మడ్డు పైనుంచి. ఇప్పుడు ఆ మడ్డును తీసేస్తే వాళ్ళంతా ఉన్న వాళ్ళందరూ కూడా టీబీఎం కింద ఉన్న వాళ్ళే. సో అది అంతా తీసేస్తేనే వాళ్ళు కనబడతారు. కాబట్టి ఇవాళ సాయంత్రం వరకు ఇట్ ఎనీ కాస్ట్ ఇదంతా తీసే అవకాశం ఉంది. ఇన్ కేసు ఈరోజు సాయంత్రం కాకపోతే మార్నింగ్ వరకు 100% రెస్క్యూ ఆపరేషన్ అయిపోతుంది. అంటే ఏంటి, ఎటువంటి ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి? అంటే వీళ్ళు వెళ్ళిన వాళ్ళకి వాళ్ళు ఎగ్జాక్ట్గా వాళ్ళు ఎదురైనటువంటి పరిస్థితులు ఏంటి? వాళ్ళకి మెయిన్గా ఏంటంటే ఆ స్లష్ బాగా హైట్ ఉన్నతోటి, రెండవది టీబీఎం బ్రోకెన్ టీబీఎంలో ఆ ఇనుప చువ్వలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా పోరాకుండా అడ్డం ఉండే వాటన్నిటిని కూడా క్లియర్ చేయడం జరిగింది. ఇప్పుడు దే ఆర్ ఏబుల్ టు రీచ్ ది ఫ్రంట్ పార్ట్ ఆఫ్ ది టీబీఎం. ఇంతకుముందు అది ఆ పరిస్థితి ఉండలే. అది నిన్న మధ్యాహ్నం వరకు క్లియర్ అయిపోయింది. నిన్న మధ్యాహ్నం నుంచి ఇది మొత్తం కూడా మడ్డు కూడా తీయడం జరుగుతుంది. డీవాటరింగ్ కూడా టోటల్ డీవాటరింగ్ అయిపోయింది ఆల్మోస్ట్. సో మీరు అనుకున్న టార్గెట్ ఫినిష్ అయిపోతుందా? 48 గంటలు అనుకున్నది 100%. టుమారో మార్నింగ్ ఇట్ ఎనీ కాస్ట్ ద రెస్క్యూ ఆపరేషన్ విల్ బి కంప్లీటెడ్. సో ఇది వంశీకృష్ణ గారు చెప్తున్నారు. అట్ ఎనీ కాస్ట్ మేము అనుకున్నటువంటి టార్గెట్ ప్రకారం 48 గంటల్లోనే ఎంటైర్ ఈ రెస్క్యూ ఆపరేషన్ అనే యొక్క పనులు అనేది ఫినిష్ అయిపోతాయని కూడా చెప్తున్నారు. సో ఆల్మోస్ట్ వాటర్ అంతా కూడా మేము తీసేసాము, దాంతోపాటు ఈ బురదనంతా కూడా మేము తీసేస్తున్నాము అనేసి కూడా అధికారులు చెప్తున్నారు. సో దాంతోపాటు ఇప్పటి వరకు ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడున్నారు ఏంటనేది కూడా కనుగొనే ప్రక్రియ కూడా మొదలైందనేసి కూడా వంశీకృష్ణ చెప్తున్నటువంటి పరిస్థితి.